దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనంతపురం నగరంలోని ప్రసిద్ధ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక విజయదశమి సందర్భంగా స్వామి అమ్మవార్ల భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయపూర్వమే స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు నిర్వహించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఇక ఆలయం నుంచి మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య మరింత సమాచారం అందిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ దసరా ఉత్సవాల సందర్భంగా అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భంలో ఈ ఆలయంలో కూడా దాదాపుగా 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా ఆలయ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ ఆలయంలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్నాం. స్వామి చెప్పండి, దసరా ఉత్సవాలు ప్లస్ వచ్చేసి ఈ బ్రహ్మోత్సవాలు కూడా ప్రధానంగా జరుగుతారు. ఇక్కడ ఏవే కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటి వరకు, ఇంకా ఏ కార్యక్రమాలు నిర్వహించారు? శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రసన్నోభూ దేవాలయం పునఃప్రతిష్ఠ అయిన మీదట 35 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు ఆశ్వీజ శుద్ధ పాఠ్యమితో మొదలుకొని దశమి వరకు నిత్యము ప్రాతకాల ఆరాధన, హవనము, తదుపరి సాయంకాలం సాయం ఆరాధన, వాహన సేవ, నగరోత్సవాది కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది. అలాగే విజయదశమిని పురస్కరించుకుని స్వామివారి రథోత్సవాది కార్యక్రమం, ఏకాదశి రోజు శ్రీవారి చక్రస్నానము నిర్వహించడం అనేది పరిపాటిగా జరుగుతూ ఉన్నది. అలాగే ఈ సంవత్సరం కూడా గత 9 రోజులుగా స్వామివారి శేషవాహనంతో మొదలు మనకు అశ్వవాహనం వరకు 9 వాహనాలు అయిన మీదట ఈరోజు సాయంకాలం 6:30 స్వామివారి రథోత్సవాది కార్యక్రమము, తదుపరి రేపు ఉదయం 9 గంటల నుండి శ్రీవారి చక్రస్నానాది కార్యక్రమాలు నిర్వహణ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో 50 మంది భక్తాదులు పాల్గొనే స్వామివారి కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి, అంటే చిన్న టెంపుల్గా ప్రారంభమైన ఈ ఆలయం ఈరోజు వచ్చేసి ప్రత్యేకమైన రోజుల్లో కూడా ప్రత్యేక పూజలు, ఈ విధంగా ఉత్సవాలు జరగడం జరుగుతుంది. ఎలా ఉంటుంది? ఈ ఆలయం 1985లో ప్రారంభమైనది. ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. 7 సంవత్సరం కానివ్వండి, దసరా ఉత్సవాలు కానివ్వండి, ఈ దసరా బ్రహ్మోత్సవాలు 24 గంటలు నిర్వహించబడింది. ఈ ఏరియా కూడా భక్తుల కోరిక మేరకు అనేక రకములుగా స్వామివారి అలంకారాలతో తిరుమల ఎలా ఉందో తిరుమల ఆదర్శంగా తీసుకొని తిరుమల ఏ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది అదే కార్యక్రమాలు ఆలయం నిర్వహించబడుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకి చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు. మీరు చెప్పండి, ఈరోజు విజయదశమి సందర్భంగా అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం పట్ల మీ ఆనందం ఎలా వ్యక్తం చేస్తారు? చాలా ఆనందంగా ఉంది. ఇంత ఆలయాన్ని శుభ్రంగా బాగా అలంకరించినందుకు చాలా బాగుంది. దేవుడు ఆశీస్సులు మనకందరికీ ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. ఓకే, ఇది చెప్తున్నది కొన్ని సంవత్సరాల క్రితం చిన్న ఆలయంగా మొదలైన ఈ ఆలయం అనేది ఈరోజు చూసామంటే భక్తుల రద్దీ కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు అవన్నీ జరపడం జరుగుతుంది. ఈ విజయదశమి సందర్భం అదేవిధంగా ఏదైతే బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా ఇక్కడ చాలా లైటింగ్ డెకరేషన్ కావచ్చు, లేకపోతే పుష్పాలంకరణ సేవ కావచ్చు, ఇటువంటి చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తారు. అంటే భక్తుల నమ్మకం కూడా ఏమంటే ఏదన్నా వాళ్ళ పనులు ఏదన్నా మొదలు పెట్టాలంటే ఈ ఆలయానికి వచ్చేసి ఇక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత మొదలు పెట్టడం అనేది ఒక నమ్మకం కూడా భావిస్తారు. అదేవిధంగా ఈరోజు విజయదశమి అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకొని చాలా ఆనందం అన్నది వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చాంతో ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం.